మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. భారతదేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలకు నిలయం. కోట్లాది మంది భక్తులతో నిత్యం కలకలలాడే దేవాలయాల్లో ఆధ్యాత్మిక కళ ఉట్టిపడుతూ ఉంటుంది. దేశంలోని దేవాలయాలకు నిత్యం లక్షలాది మంది భక్తులు వెళ్లి దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చాలంటూ మొక్కులు చెల్లించుకుంటారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలకు రోజువారీగా లక్షల్లో కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అలాంటి ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇంతకు దేశంలో ఉన్న అత్యంత ధనిక దేవాలయాలు ఏంటి? వీటి ముందు కార్పొరేట్ కంపెనీలు కూడా పనికిరావా? భారతదేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలకు నిలయం. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన దేవాలయాలకు భారతదేశం నిలయంగా ఉంది. వీటిలో కొన్ని ఆలయాల నిర్మాణ శైలి, బంగారం పూతతో కూడిన వైభవం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. నగదు విరాళాలు, బంగారం, వెండి, విలువైన రాళ్లతో పాటు ఈ ఆలయ ట్రస్టులలో కొన్ని భారీ మొత్తంలో భూములను కూడా కలిగి ఉన్నాయి. ఇకపోతే జనవరి 22న పవిత్ర పూజలతో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. అయోధ్యలోని రామమందిరం ఇటీవల సంవత్సరాలలో దేశంలోని అత్యంత ఖరీదైన మతపరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. దీని అంచనా వ్యయం 1800 కోట్లు. అయితే రామమందిరం నిర్మాణం కంటే ముందు దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం పరిశీలించినట్టయితే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దేశంలో అత్యంత ధనిక దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఈ ధనిక దేవాలయాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుపతిలోని తిరుమల కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి రోజు దాదాపు 50,000కు పైగా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. 3 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం ఒకటి. ఐటీ సేవల సంస్థ విప్రో, ఫుడ్ అండ్ బెవరేజీ కంపెనీ నెస్లే, స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడిన ప్రభుత్వ యాజమాన్య చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐఓసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ. తిరుమల తిరుపతి దేవస్థానం 2022లో విడుదల చేసిన శ్వేతపత్రాల ప్రకారం తిరుమలలోని లార్డ్ బాలాజీ హుండీ వార్షిక ఆదాయం 1400 కోట్లు. విలువైన లోహాలు, భక్తుల నుండి వెంట్రుకలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం, వివిధ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా 100 కోట్ల రూపాయలు వంటి అనేక వనరుల ద్వారా ఆలయం సంపాదిస్తుంది. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం 16.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 1,20,000 కోట్ల ఆస్తులతో తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది. సంపదలో బంగారు విగ్రహాలు, బంగారం, పచ్చలు, పురాతన వెండి, వజ్రాలు, ఇత్తడి వంటివి ఉన్నాయి. 2015లో ఆలయం లోపల ఇప్పటికే బాగా డాక్యుమెంట్ చేయబడిన వాల్ట్ బీకి మించి దాచిన నిధి ఖజానా కనుగొనబడింది. పురాణాల ప్రకారం 2 అపారమైన నాగుపాములు అంతర్లీనంగా దాగి ఉన్న గదిని రక్షిస్తున్నాయని పుకార్లు వచ్చాయి. ఆర్టీఐ ప్రత్యుత్తరంలో ఆలయంలో 1737.04 కోట్ల బ్యాంకు డిపాజిట్ ఉందని వెల్లడించింది. ఇది కాకుండా ఆలయానికి 271.05 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది అపారమైన బంగారం, వెండి, విలువైన రాళ్ల సేకరణ కాకుండా భక్తుల నుండి కానుకగా స్వీకరించబడింది. త్రిస్పూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఏనుగుల పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన దుస్తులు ధరించిన ఏనుగులను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఏనుగులను వివిధ ప్రదర్శనల కోసం ఊరేగిస్తారు. ఇక పంజాబ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ చాలా ప్రఖ్యాతిగాంచింది. అమృత్సర్ నడిబొడ్డున ఉన్న గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ మత కేంద్రాలలో ఒకటిగా ఉంది. 5వ సిక్కు గురువు గురు అర్జన్ సహాయంతో గోల్డెన్ టెంపుల్ నిర్మించబడింది. ఈ టెంపుల్ నిర్మాణ ప్రక్రియ 1581లో ప్రారంభమైంది.
అయితే దీన్ని పూర్తి చేయడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. మొదటి సిక్కు గురువు గురునానక్ ఆలయాన్ని నిర్మించక ముందు ఇక్కడ ధ్యానం చేసేవారని చెబుతారు. దాదాపు 400 కిలోల బంగారాన్ని ఈ దేవాలయం పై అంతస్తులను తయారు చేసేందుకు ఉపయోగించారు. అందుకే దీనిని ది గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ గోల్డెన్ టెంపుల్ వార్షిక ఆదాయం 500 కోట్లుగా ఉంది. ఇక గుజరాత్లోని మరో ప్రఖ్యాత ఆలయం సోమనాథ్ భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా గుజరాత్లోని ఈ క్లిష్టమైన చెక్కబడిన తేనె రంగు సోమనాథ్ ఆలయం అని నమ్ముతారు. సోమనాథ్ ఆలయం సంపద బహిర్గతం కానప్పటికీ దాని లోపలి భాగంలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై మరో 150 కిలోల బంగారం ఉంది. 2023లో ఆలయ ట్రస్ట్ GMS కింద సుమారు 6 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిందని సమాచారం. ఈ ఆలయం 1700 ఎకరాల భూమితో సహా ఆస్తులను కలిగి ఉంది. శివరాత్రి, కార్తీక పౌర్ణమి ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ ఆలయం పునర్నిర్మించబడింది. ఇక దేశంలోని ప్రఖ్యాత ఆలయాల్లో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. వైష్ణోదేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణోదేవిగా పూజించబడే దుర్గాదేవికి అంకితం చేయబడింది. 108 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వైష్ణోదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటైన ఈ మందిరానికి గత 2 దశాబ్దాలలో విరాళంగా 1800 కిలోల బంగారం, 4700 కిలోల వెండి, 2000 కోట్ల నగదు లభించింది. గుహల ఖచ్చితమైన చరిత్ర, అవి ఎలా వచ్చాయి అనేది తెలియనప్పటికీ పవిత్ర గుహలపై అనేక అధ్యయనాలు ఈ ఆలయం మిలియన్ సంవత్సరాల నాటివని సూచిస్తున్నాయి. ఇక ఒడిశాలోని ప్రముఖ ఆలయం జగన్నాథపురి కూడా దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా చెబుతారు. 11వ శతాబ్దంలో ఇంద్రద్యుమ్న రాజు నిర్మించిన జగన్నాథ దేవాలయం విష్ణుమూర్తి స్వరూపమైన జగన్నాథుని నివాసం. ఇది హిందువులకు అత్యంత గౌరవప్రదమైన తీర్థయాత్ర. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంతో కూడిన పవిత్ర చార్ధామ్ యాత్రలో చేర్చబడింది. ఈ ఆలయం నికర విలువ 150 కోట్లు ఉంటుందని అంచనా. జగన్నాథుని పేరుతో రిజిస్టర్ చేయబడిన సుమారు 30,000 ఎకరాల భూమిని కలిగి ఉంది జగన్నాథపురి ఆలయం. ఇక మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల్లో షిరిడీ సాయిబాబా కూడా ఒకటి. దేశంలో అత్యంత ధనిక ఆలయాలలో మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం కూడా ఉంది. ఈ అత్యంత ప్రసిద్ధ ఆలయానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజు 25,000 మంది భక్తులు వస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయం 1922లో నిర్మించబడింది. సాయిబాబా కూర్చున్న సింహాసనం 94 కిలోల బంగారంతో చేయబడింది. భక్తులు 2022లో షిరిడీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకి 400 కోట్ల కంటే ఎక్కువ విలువైన విరాళాలు అందించారు. ఈ విరాళాలు నగదు రూపంలో, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ల ద్వారా చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు, అలాగే బంగారం, వెండి రూపంలో ఉన్నాయి. ఆలయ ట్రస్ట్ 2 అంతస్తులను నిర్వహిస్తుంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స, మందులు అందించబడతాయి. అంతేకాకుండా ఇది ప్రతిరోజు 50,000 నుంచి 1,00,000 మంది భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రసాద ఆలయాన్ని నడుపుతుంది. మహారాష్ట్రలోని మరో ప్రఖ్యాత ఆలయం సిద్ధివినాయక దేవాలయం. వార్షిక ఆదాయం బహుమతుల పరంగా ముంబైలోని ప్రభాదేవిలో ఉన్న 2 శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. సిద్ధివినాయక ఆలయ ప్రధాన దేవత 4 కిలోల బంగారం ధరిస్తారు. అదనంగా 125 కోట్ల రూపాయల నికర విలువ, విరాళాల ద్వారా 30 లక్షల రూపాయల రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ కొలువైన గణపతి దేవుడు విశిష్ట లక్షణం కలిగి ఉంటాడు. ఇక్కడి వినాయకుడి తొండం కుడివైపునకు వంగి ఉంటుంది. విగ్రహానికి 4 చేతులు ఉన్నాయి. ఇందులో కుడి ఎగువ భాగంలో కమలం, ఎగువ ఎడమవైపున చిన్న గొడ్డలి, దిగువ కుడివైపున పవిత్ర పూసలు, మోదకాలతో నిండిన గిన్నె ఉన్నాయి. దేశంలోని పలు దేవాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిని గాంచాయంటే అతిశయోక్తి లేదు. నిత్యం వేలల్లో, లక్షల్లో భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అదే స్థాయిలో ప్రముఖ ఆలయాలకు ప్రతిరోజు ఆదాయం కూడా వస్తోంది. అందుకే పలు ప్రముఖ ఆలయాల ముందు కార్పొరేట్ కంపెనీలు కూడా పనికిరావని చెబుతుంటారు విశ్లేషకులు.